భారతదేశంలో 13 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు చాలా పెరిగిపోయాయి. ఈ రాష్ట్రాల్లో మనం పెట్రోల్ బంక్కి వెళ్తే లీటర్ పెట్రోల్కి 100 రూపాయల పైన చెల్లించాల్సిందే. పెట్రోల్ ధరలు ఇలా పెరగడానికి కారణం ఏంటి? పరోక్షంగా మనం చూస్తే గనక అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తికి సంబంధించిన రూల్స్, దానికి సంబంధించిన గైడ్లైన్సే భారతదేశంలో పెట్రోల్ ధరలు పెరగడానికి తగ్గడానికి కొంత దోహదపడతాయి. ఇక్కడ మనం ఒపెక్ గురించి తెలుసుకోవాలి. ఒపెక్ అనే రీజనల్ గ్రూప్, అది ప్రత్యేకంగా మనం చెప్పాలంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఏ దేశాలైతే పెట్రోల్ని ఎక్స్పోర్ట్ చేస్తాయో ఆ దేశాలని ఒపెక్ కంట్రీస్ అని చెప్పి ఒక గ్రూప్ ఫామ్ అయిందనమాట 1960లో. ప్రస్తుతం ఈ గ్రూప్లో 13 దేశాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇరాన్, ఇరాక్, కువైట్, యుఏఈ, లిబియా, సౌదీ అరేబియా, ఇలా 13 దేశాలు ఉన్నాయి ఒపెక్లో. 2016లో ఇంకొక 10 దేశాలు ఒపెక్ ప్లస్గా ఫామ్ అయ్యాయి. ఈ 10 దేశాలని రష్యా లీడ్ చేస్తుంది. అంటే 1960లో ఒపెక్ ఫామ్ అయితే 2016లో ఒపెక్ ప్లస్ అనే కొత్త పదజాలం ఏర్పడి ఈ ఒపెక్ ప్లస్లో 10 దేశాలు, ఒపెక్లో ఉన్న 13 దేశాలు, ఒపెక్ ప్లస్లో ఉన్న 10 దేశాలు, మొత్తం 23 దేశాలు ఇప్పుడు ప్రపంచంలో చమురు ఉత్పత్తుల్ని నిర్దేశిస్తున్నాయి. అయితే మనందరికి తెలుసు, కొన్ని దేశాల్లోనే చమురు నిల్వలు ఉండటం వల్ల ఆ దేశాలు కార్టెల్గా ఫామ్ అవుతాయి, అంటే ఒక గ్రూప్గా ఫామ్ అవుతాయి. యాక్చువల్గా ఒపెక్ ఫామ్ అయినప్పుడు మొత్తం చమురు నిల్వలు, ఆయిల్ రిసోర్సెస్, పెట్రోలియం రిసోర్సెస్ సంబంధించి ఒక ప్రైజింగ్ సిస్టమ్ కానీ, ఒక ఎకనమికల్గా అన్ని దేశాలకి అందుబాటులోకి తేవటం కానీ, రెగ్యులర్ సప్లై గురించి ఫామ్ అయ్యాయని చెప్పాయి. అయితే ఇది ఒక కార్టెల్ అని చెప్పుకోవచ్చు, అంటే ఒక గ్రూప్. ప్రపంచంలో డిమాండ్ అండ్ సప్లై దాన్ని బట్టి ఎప్పుడైనా ప్రైజెస్ తగ్గిపోతుంటే ఆయిల్ ప్రైజెస్, దానికి సంబంధించిన సప్లై తగ్గిస్తే ఆటోమేటిక్గా ప్రైజెస్ స్టెబిలైజ్ చేయడానికి ఒపెక్ ఏర్పాటైంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒపెక్లో పెద్ద సందిగ్ధమే జరిగింది గత వారం రోజులుగా. దానికి సంబంధించి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఈ ఒపెక్ ప్లస్లో ఒక మీటింగ్లో ఒక అగ్రిమెంట్ జరిగితే కానీ భారతదేశంలో పెట్రోల్ ప్రైజెస్ కొంతవరకు తగ్గొచ్చు అనేది ఒక ఆలోచన అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందో చూద్దాం. 2020లో కరోనా వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ బాగా పడిపోయాయి. ముఖ్యంగా ఏప్రిల్ 2020, మే 2020 ఆ టైంలో ఇది పడిపోయినప్పుడు ఈ ఒపెక్ దేశాలన్నీ, ఒపెక్ వీళ్ళన్నీ కలిసి వీళ్ళందరూ ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ప్రైజెస్ పడిపోయాయి కాబట్టి 2 ఏళ్ల పాటు మనం ఉత్పత్తిని తగ్గిద్దాం, అంటే ప్రొడక్షన్ కర్బ్స్ని తీసుకొద్దాం, సో దట్ ప్రైజెస్ స్టెబిలైజ్ చేయొచ్చు. ఎప్పుడైనా ప్రొడక్షన్ తగ్గితే సప్లై తగ్గుద్ది, తద్వారా ప్రైజెస్ స్టెబిలైజ్ అవుతాయని వాళ్ళు నమ్మారు. దాన్ని బట్టే వాళ్ళు ప్రొడక్షన్ తగ్గించారు. 2020 నవంబర్ నుంచి ప్రైజెస్ స్టెబిలైజ్ అవుతూ వచ్చాయి. మళ్ళా పెట్రోల్ ప్రైజెస్, డీజిల్ ప్రైజెస్ ఇవన్నీ కూడా నార్మల్ అయ్యి పెరుగుతూ వచ్చాయన్నమాట. అయితే ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా ఒపెక్ దేశాలు ఒక బేస్ లైన్ ఏర్పాటు చేసుకున్నాయి. బేస్ లైన్ అంటే ఉదాహరణకి నేను లిబియా అనుకోండి, నేను యుఏఈ అనుకోండి, నేను నా కోటా కింద ఎంత ఉత్పత్తి చేయొచ్చు, పెట్రోలియం ఎంత క్రూడ్ ఆయిల్ని బయటికి తీసుకురావచ్చు, ఇదే బేస్ లైన్ అంటాం. ఇలా ఒక బేస్ లైన్ ఏర్పాటు చేసుకుని ఏ కంట్రీ ఎంత ప్రొడ్యూస్ చేయొచ్చు, ఏ కంట్రీకి ఎంత కోటా, ఇలా ఒక కోటా ఏర్పాటు చేసుకున్నారు. ఇదే పద్ధతిని 2022లో కూడా కంటిన్యూ చేద్దామని చెప్పి మొన్న ఒక మీటింగ్ జరిగింది. కొన్ని రోజుల క్రితం 2022లో కూడా ఇదే కోటా పద్ధతిని, ఇదే బేస్ లైన్ పద్ధతిని కంటిన్యూ చేద్దామని చెప్పి దీన్ని సౌదీ అరేబియా బాగా సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ ఒపెక్లో ఉన్న యుఏఈ, ఈ కంట్రీ ఈ ప్యాక్ట్లో బేస్ లైన్ సిద్ధాంతాన్ని మార్చాలి, కొంత రిలాక్సేషన్స్ ఇవ్వాలి. ఎందుకంటే నా కస్టమర్స్కి అనుగుణంగా, నా ప్రొడక్షన్కి అనుగుణంగా, నా అవసరాలకు అనుగుణంగా నేను ఆయిల్ ఎంతైనా ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ కోటాలు పెట్టడం వల్ల నాకు ఇబ్బంది కలుగుతుంది. నేను ఇక మీదట కంప్లీట్ ప్రొడక్షన్ కర్బ్స్కి ఒప్పుకోను. అంటే మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్గా ప్రొడక్షన్ కర్బ్స్ ఇంతే ప్రొడ్యూస్ చేయాలనుకుంటే నాకు నష్టం జరుగుతుంది. నేను మాట్లాడగలుగుతున్నాను, కొన్ని దేశాలు మాట్లాడలేకపోతున్నాయి. కాబట్టి ప్రొడక్షన్ రిలాక్సేషన్స్ ఇవ్వండి, ఇంత కర్బ్స్ పెట్టొద్దు అని చెప్తున్నాయి అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే యుఏఈకి ఉన్న కోటా ప్రస్తుతం 3.2 మిలియన్ బ్యారెల్స్. యుఏఈకి ఇప్పుడు 3.8 మిలియన్ బ్యారెల్స్ ప్రొడ్యూస్ చేయాలని ఒక ఆశ అనమాట. దాంతో యుఏఈ పోరాడుతోంది. కస్టమర్స్కి అనుగుణంగా అవసరమైనంత నేను ప్రొడ్యూస్ చేస్తాను, ప్రొడక్షన్ కర్బ్స్ మీరు పెట్టకండి, ఇంత ఎక్కువ పెట్టకండి అని చెప్పి అడుగుతుంది. ఈ దేశాలు
ఒపెక్ కంట్రీస్ కొంత ప్రొడక్షన్ కర్బ్స్ తగ్గించాలని చూస్తున్నా కానీ అంటే కొంత రిలాక్సేషన్స్ వలన పూర్తి స్థాయిలో యుఏఈ అడిగినంత ఇవ్వడానికి ఈ దేశాలు ముఖ్యంగా సౌదీ అరేబియా సన్నద్ధంగా లేదు. దాంతో ఈ మొత్తం డిస్కషన్ ఈ డీల్స్ స్టాల్ అయిపోయిందనమాట. కంప్లీట్గా ఒక స్టాండ్ స్టిల్లోకి వచ్చింది లాస్ట్ వీక్. అయితే ఒపెక్ సంబంధించిన డీల్స్ ఏవి కూడా అగ్రిమెంట్స్ ఏవైనా కానీ కాన్సెన్సస్ బేస్డ్ ఉంటాయి. అంటే అందరూ ఏకాభిప్రాయంలోకి రావాలి. ఏ దేశం కాదన్నా ఆ డీల్ ముందుకెళ్ళదనమాట. దాంతో ఇప్పుడు ఎవరికి తగ్గట్లు వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఏ కంట్రీలో ఉన్నంత ఆ కంట్రీ ప్రొడ్యూస్ చేస్తే వెళ్ళిపోతే సప్లై పెరిగిపోద్ది. సప్లై పెరిగిపోతే ఆటోమేటిక్గా ఏమవుద్ది, ఆయిల్ ప్రైజెస్ పడిపోతాయి, అందరికీ నష్టం జరుగుద్ది. కాబట్టి యుఏఈ సంబంధించిన డిమాండ్ని సౌదీ అరేబియా ఇతర దేశాలు ఒప్పుకోవట్లేదు. దానివల్ల అందరికీ నష్టం కలుగుద్ది. కాబట్టి ప్రొడక్షన్ రిలాక్సేషన్ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇస్తే అందరికి ఎక్కువ స్థాయిలో నష్టం కలుగుద్ది. కాబట్టి మేము ఒప్పుకోమని చెప్పి సౌదీ అరేబియా ఇతర దేశాలు చెప్తున్నాయి. సో ముఖ్యంగా ఇది ఇప్పుడు సౌదీ అరేబియా వర్సెస్ యుఏఈ మధ్య ఒక ఫైట్ జరుగుతుందన్నమాట. ఆయిల్ ప్రైజెస్ ముఖ్యంగా 2022లో కూడా ఈ అగ్రిమెంట్ కంటిన్యూ చేద్దాం, 2022 తర్వాత ఒక 6 months ఎక్స్టెండ్ చేద్దాం లేదా 8 months ఎక్స్టెండ్ చేద్దాం, ఈ ఆలోచన తప్పు అని చెప్పి యుఏఈ ఒకవేళ ఎక్స్టెండ్ చేసినా నా బేస్ లైన్ కోటా నేను పెంచుకుంటాను, దానికి రిలాక్సేషన్స్ ఇవ్వాలని చెప్పి యుఏఈ అడుగుతుంది. సో ఇప్పుడు కనుక రిలాక్సేషన్స్ ఆల్రెడీ వచ్చి కొత్త అగ్రిమెంట్ వచ్చి కొంత రిలాక్సేషన్స్ చేసుంటే పార్షియల్గా రిలాక్సేషన్స్ చేస్తున్నా అది చమురు ధరలు తగ్గేవి. ఇండియాలో పెట్రోల్ డీజిల్ ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. సో ఇక మీదట కూడా ఒక అగ్రిమెంట్ రాకపోతే ఇంకా పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం ఇప్పట్లో పెట్రోల్ డీజిల్ ధరలు లేదు.